హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గోపాలపట్నంలో ఉన్న మౌర్య థియేటర్ గురించి. ఆల్రెడీ ఈ థియేటర్ కోసం అయితే వీడియో ఉంది మన ఛానల్లో. చాలామంది మెసేజ్ చేశారు, బ్రో మౌర్య థియేటర్ అప్డేట్ చేశారు, దాని మీద ఒక వీడియో చేయండి అని. సో ఫస్ట్ థింగ్ అయితే ఈ థియేటర్ ఎలాంటి రెనోవేషన్ అయితే చేయలేదు. ఓన్లీ 1080 ప్రీ ప్రొజెక్టర్ నుంచి 2K ప్రొజెక్షన్కి అయితే అప్డేట్ చేశారు. అండ్ నేమ్ వచ్చేసి 5G స్క్రీన్స్ మౌర్య అని పెట్టారు అంతే. నేను చిన్నప్పుడు నాని ఈగ మూవీకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఇంటీరియర్ సీట్స్ అండ్ సోఫా సిట్టింగ్ సేమ్ అలానే ఉన్నాయి. సోఫా సిట్టింగ్ అయితే ఊపిరి లేనట్టుంది, మొత్తం ఊగిపోతున్నాయి. సోఫా సిట్టింగ్ కన్నా నార్మల్ సీట్సే బెటర్ అనిపించింది. సీట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మూమెంట్ అయితే చాలా హార్డ్గా ఉంది. సిట్టింగ్ విషయానికి వచ్చేసరికి జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ స్క్రీన్ క్లారిటీ వచ్చేసరికి చాలా బాగుంది. ఇదే వీళ్ళు అప్డేట్ చేసింది. క్యూబ్ 2K ప్రొజెక్షన్ అయితే యూస్ చేస్తున్నారు. పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. 2K కన్నా హై క్వాలిటీలా అనిపించింది. నేనైతే కంగువా మూవీ చూసా. పిక్చర్ అయితే నీట్ అండ్ క్లియర్గా ఉంది. అండ్ సౌండ్ అయితే సేమ్ DTSతోనే రన్ చేస్తున్నారు. సౌండ్ కూడా బెటర్గానే అనిపించింది. బేస్ అండ్ సరౌండింగ్ కూడా బాగుంది. బట్ బాల్కనీ డీరో రైట్ సైడ్లో ఉన్న సరౌండ్ స్పీకర్ నుంచి ఓవర్గా సౌండ్ వస్తుంది, కొంచెం ఇరిటేట్గా అనిపించింది. కంగువా మూవీ కదా, సో రిమైనింగ్ మూవీస్కి ఎలా ఉంటుందో మరి. ఓవరాల్గా సౌండ్ కూడా బాగుంది. అండ్ ఇంటీరియర్ వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఏం చేంజ్ చేయలేదు. సో స్క్రీన్ క్లారిటీ అండ్ సౌండ్ అయితే నాకు బాగా అనిపించింది. చాలామంది 5G స్క్రీన్స్ మౌర్య అని పెడితే థియేటర్ ఏదో రెనోవేట్ చేశారు అనుకున్నారు. నేను కూడా అలాగే అనుకున్నా. మీరు ఈ థియేటర్లో రీసెంట్గా ఏదైనా మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని థియేటర్ అప్డేట్స్ కోసం అయితే డూ ఫాలో థియేటర్ లవర్స్. థ్యాంక్ యూ.